హాయ్ ఫ్రెండ్స్, మేల్కోటిలో మేము ఏమేం ప్లేసెస్ చూసామనేది ఫాస్ట్గా ఒక్కసారి అయితే చెప్పేస్తాను. శ్రీ చలవనారాయణ స్వామి టెంపుల్, ఆ తర్వాత మిగతావి 6 ప్లేసెస్ అయితే ఉన్నాయన్నమాట చూడాల్సినవి. మేమైతే ఆటో మాట్లాడుకున్నాం. ఈచ్ పర్సన్కి 100 రూపీస్ అయితే తీసుకుంటారు. చలవనారాయణ స్వామి టెంపుల్ తర్వాత అక్క చెల్లెలు కోలను, తర్వాత దత్తాత్రేయ స్వామి పీఠం, ఆ తర్వాత ధనుష్కోటి తర్వాత రాజగోపురం, ఆ తర్వాత శ్రీ గణపతి స్వామి టెంపుల్, ఆ తర్వాత వచ్చేసి కళ్యాణి కొలను, ఆ తర్వాత యోగ నరసింహస్వామి టెంపుల్. ఇవైతే మెయిన్గా మనం చూడాల్సిన ప్లేసెస్. ఇంకా పులిహోర ఎలా ఉందా నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదా. టేస్ట్ అయితే నార్మల్గా మనము 10 రూపీస్ ప్యాకెట్ తీసుకొని కలుపుకుంటాం కదా, సేమ్ అలానే ఉంది. అంత సూపర్గా ఏం లేదు. ఇది వచ్చేసి 250 గ్రామ్స్ 150 రూపీస్ అయితే మాకు పడింది. నెక్స్ట్ అయితే మేము నంబి నారాయణ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి మేల్కోటి నుంచి 18 to 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ జర్నీ పడుతుందన్నమాట. ఇంకా ఇదైతే చాలా ఎర్లీగా క్లోజ్ చేశారండి టెంపుల్. 5కే ఇంకా మేము వెళ్ళినప్పుడు జస్ట్ ఇంకా ఒక 5-10 మినిట్స్ లేట్ అయితే క్లోజ్ చేసేవారేమో. ఆల్రెడీ అమ్మవారి టెంపుల్ అయితే క్లోజ్ చేశారు. ఇదే అనమాట భూదేవి అమ్మవారు. అదైతే మేము చూడలేకపోయినాము. నంబి నారాయణ స్వామి టెంపుల్ అయితే చూసాము. ఇక్కడ వచ్చేసి మేము శ్రీచక్రం అయితే తీసుకున్నామండి. 150 రూపీస్ అనమాట. స్వామివారి పాదాల దగ్గర పెట్టేసి పూజ చేసి ఇస్తారనమాట. ఇది మన పూజ రూమ్లో పెట్టుకొని పూజ కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. మేమైతే తీసుకున్నాము శ్రీచక్రము. ఇక్కడ నంబి నారాయణ స్వామి టెంపుల్ ఆపోజిట్లోనే మనకు శ్రీకృష్ణుల వారి టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ అయితే ఓపెన్గానే ఉండింది. నంబి నారాయణ స్వామి టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారని హడావిడిగా వెళ్ళిపోయినాము. ఇదైతే క్లోజ్ చేయలేదు, ఇంకా ఉండిందనమాట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుందండి. అసలు ఇవి అన్నీ రాయితో చేసిన టెంపుల్స్ కదా, అందుకని మనకు చాలా కూల్గా ఉంటాయి ఈ ప్లేసెస్ అన్నీ. ఇక్కడ చూడండి, తులసి కోట కూడా మనకు రాయితో చేసిన దాంట్లో పెట్టారు. తులసమ్మని కూడా ఈ టెంపుల్లో అయితే నంబి నారాయణ స్వామి టెంపుల్లో పెట్టారు, ఇక్కడ లేదు. నెక్స్ట్ అయితే ఇంకా రామానుజన్ వారి స్టాచ్యూ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడైతే 12 ఇయర్స్ వరకు రామానుజన్ ఆచార్య వారు ఇక్కడే ఉన్నారనైతే చెప్పారు అప్పట్లో. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుంచి మేమైతే శ్రీరంగపట్నంకి అయితే వెళ్ళామండి. విష్ణుమూర్తి యొక్క మరో అవతారమే శ్రీరంగనాథుడు అండి. శ్రీరంగపట్నం వెళ్ళినప్పుడు మీరైతే శ్రీరంగనాథ స్వామి ఆలయం ఇంకా నిమిషాంబ టెంపుల్ అయితే మిస్ అవ్వకుండా చూడండి. మేమైతే నిమిషాంబ టెంపుల్ మిస్ అయిపోయినాము. టైం అయిపోయిందంట, టెంపుల్ 8:30కి క్లోజ్ చేస్తారని ఆ టెంపుల్కి అయితే వెళ్ళలేదు. ఇక్కడైతే స్వామివారు పడుకొని అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. మీరైతే పాదాలు ఖచ్చితంగా చూడండి స్వామివారివి. చాలా రోజుల నుంచి టెంపుల్ వీడియోస్ పెట్టి మిమ్మల్ని చాలా బోర్ కొట్టించేసాను. నెక్స్ట్ వీడియోలో ఎంటర్టైన్మెంట్ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇంత ఇంకే వీడియో. బాయ్ బాయ్.